పేరట కూడి వచ్చిన సేవకులకి వందనాలు. ముఖ్యంగా ఈ మందిరాన్ని నడిపిస్తున్న రత్నయ్య గారికి ప్రభు పేరట నిండు వందనాలు. ఈ మధ్యకాలంలో పరిచయం అయిన జోసి బెదర్ గారికి వందనాలు. కూడి వచ్చిన సేవకులకి సేవకురాలకి ప్రభు పేరట వందనాలు. నేను యేసు ప్రభుని ఎరుగుతానని నేను ఏనాడు ఊహించలేదు. ఏసే దేవుడు అని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. నేను విగ్రహారాధన నుంచి వచ్చాను. మా తండ్రి గారికి 7 సంతానంలో నేను 2వ వాడిని. 3 అక్కల తర్వాత 4 మేము. అందులో నేను 2వ వాడిని. 3వ అక్కయ్య చిన్నతనంలోనే కొంచెం చేతబడి శక్తుల ద్వారా చనిపోయింది. నేను ఇంటర్మీడియట్ చదివే టైంలో ఒక బెదర్ చర్చి వార్షికోత్సవం ఉందని ఒక చిన్న కరపత్రం ఇచ్చి నన్ను ప్రోత్సహించాడు. ఆ కరపత్రం ద్వారా నేను చర్చికి వెళ్ళటం జరిగింది. అది వార్షికోత్సవం అన్నమాట, చర్చి వార్షికోత్సవం. అయితే ఆ రోజు నేను ఎందుకో ఒక సిస్టర్ గారు, ఒక స్కూల్ టీచర్ గారు పాటలు అన్నీ అయినాక సాక్ష్యం చెప్పింది. చెప్పినప్పుడు ఆ సాక్ష్యాన్ని నా ఉదయాన్ని నన్ను తాకింది. ప్రభువే నిజమైన దేవుడు అనుకొని నేను ఆదివారం రాగానే 10 గంటలకు ఆరాధన అంటే నేను 9:30కి పోయి ఆ గేట్ ముందు కూర్చునేది ఫస్ట్ ఆదివారం. అయితే నేను ఏమనుకున్నానంటే యేసుప్రభు మనకి దేవుడు కాదని నా మనసులో అనుకునేది. తర్వాత వారం కూడా అట్లనే వెళ్ళి అక్కడ కూర్చొని ఆ పాటలు పాడినాక ఆ కీర్తనలు విన్న తర్వాత సాక్ష్యం చెప్తున్నప్పుడు ఆ సాక్ష్యాన్ని బట్టి ప్రభుని నేను ఆరాధించడం జరిగింది. నాకు తర్వాత మాది ఖమ్మం పక్కన సబ్జేలు రావణపేట, అక్కడ ఒక కుటుంబం ఉంది. వాళ్ళ ఇంట్లో ప్రతి ఆదివారం ఈవినింగ్ ఆరాధన జరిగింది. ఖమ్మం నుంచి వస్తారు సేవకులు, వాళ్ళ ఇంట్లోనే ఆరాధన జరిగేది. అయితే వాళ్ళు నాకు ఒక బైబిల్ ఇచ్చారు. రోజుకి బైబిల్ ఒక 5 అధ్యాయాలు 10 అధ్యాయాలు చదువుతూ ఉండేవాడిని. అట్లా చదువుతూ ఉన్న టైంలో నేను చదువుతున్న టైంలో ఏమైందంటే ఇంకా మళ్ళీ మధ్యలో కొంతకాలం ప్రభుని వదిలిపెట్టడం జరిగింది. జరిగిన టైంలో ఏమైందంటే ఇట్లనే ఆరాధనకి వెళ్ళి ఆ కుటుంబంలో నేను వస్తుంటే మా నాన్న అన్నాడు, కులం కాని కులం దేవుడు మనకు దేవుడు కాదా అని అనేది అన్నమాట. అన్నప్పుడు నేను అట్లనే ఇంకా అలిగి అట్లా అన్నం తినకుండా పండుకున్నాను. అయితే నాకు బాగా బలహీనత, బాగా మోకాల నొప్పులు. మన్నయ్య రాధాకృష్ణమూర్తి హాస్పిటల్లో కంపౌండర్గా చేస్తారు. మెడిసిన్ చేయించుకున్నప్పుడు వారం తిరగకముందే ఆ మెడిసిన్ పని చేయకపోయేది. అయితే ఆ నైట్ నేను ఏం చేసినంటే మా ఇంట్లో నేను అది టానిక్ తాగబోయి ఆ పురుగుల మందు తాగా ఇంట్లో, ఆ క్వార్టర్స్లో రావణపేటలో. అది తాగినప్పుడు మన్నయ్య అన్నం తింటూ అది అడిగాడు. అడిగినప్పుడు అది కాదురా ఇది అని చెప్పేసరికి నేను అమ్మట సేవకులు చేసిన పేరాలని నోట్లు వేసుకున్నప్పుడు అది మొత్తం కక్కిచ్చాడు అనమాట. ఇంకా తర్వాత నేను డిగ్రీ చదువుకుంటూ కాలేజీలో బయోకెమిస్ట్రీ ల్యాబ్లో జాబ్ చేసుకుంటూ ఒక నైట్ ఆల్ నైట్ పైరుకి వెళ్ళినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ ద్వారా కారపల్లి డేవిడ్ పాల్ గారి దగ్గర పరిశుద్ధాత్మను పొందుకున్నాను. తర్వాత 2000 జనవరి 26 తారీఖున నేను ప్రభుని నా సొంత రక్షకుని అంగీకరించాను. అసలు పేరు నా పేరు సీతారాములు, ఇప్పుడు స్టీఫెన్. తర్వాత పెళ్ళి 2023 సంవత్సరంలో అయింది, 2 పిల్లలు. తర్వాత కుటుంబ భారాన్ని బట్టి నేను ఇంకా 2 పిల్లలు అయిన తర్వాత కొన్ని అవధోకలు ఇబ్బందుల వల్ల దేవుడు అన్ని కొన్ని ఇబ్బందుల వల్ల కట్టుబట్టలతో సూర్యాపేట నుంచి జగ్గేపేట పైన నేను ఓసన్న మందిరానికి వెళ్తూ ఉండేదన్నమాట. అంటే నా ఆత్మీయ తండ్రి ఎలీసా కమ్మల నాయుడుపేట, ఆయన 2018 ప్రభునందు నిద్రించాడు. అయితే ఆయన కూడా యేసన్న గారి దగ్గరే ట్రైనింగ్ చేశారు. 2000 నాకు మ్యారేజ్ అయ్యి పిల్లలు అయిన తర్వాత బైబిల్ చదువుకుంటూ ఓసన్న మందిరానికి వెళ్ళేది. జగ్గపేటలో పరిచర్య చేసేది సేవకులకి, మందిరం ఓడవటం, చేపలు వేయటం. తర్వాత సేవకులు వెలిసినప్పుడు వాళ్ళు సేవకులతో పాటు బెదరుంటే వాళ్ళ ఇష్టంకి వెళ్ళినప్పుడు వాళ్ళకి కావాల్సిన భోజనాన్ని ఏర్పాటు చేసేది. తర్వాత పప్పు సండే కూడా సాంబార్ అట్లా చేస్తూ ఉండేది. యేసన్న గారు క్యారేజీలు మోసాను నేను. అలాంటి అనుభవం కలిగిన వ్యక్తిని ఈరోజు దేవుడు పరిచర్య చేస్తూ ఉన్నాను. అట్లా చేసుకుంటూ ఒక దైవజనుల బుక్ అగ్ని మినిస్ట్రీస్ గుంటూరు, ఆ బుక్స్ చదువుకుంటూ దేవుడి అందరినీ నాటపడి సన్నా ఇంజనీరింగ్ కాలేజీలో బీఈడికి దాంట్లో రికార్డ్ అసిస్టెంట్గా చేసుకుంటూ పడ్డదల్లా అప్లై చేసుకుంటూ ఒక జాబ్ను సంపాదించుకున్నాను. నేను ఓసీ అయినా నాన్ లోకల్ కింద అది రాసినప్పుడు 134 మందిలో నేను హైయెస్ట్ 33
33 జగ్గేపేట చిల్లకల్ ఎండి ఆఫీస్లో 2008లో జాబ్లో జాయిన్ కావటం జరిగింది. అక్కడ నుంచి విజయనగరం వెళ్ళా. విజయనగరం నుంచి మళ్ళీ డిప్యుటేషన్గా ఇల్లందు వచ్చా. ఇల్లందు నుంచి చింతకాని నుంచి అసరాపేట నుంచి ముచ్చర్ల కాంపెల్లి వచ్చాను. ఇప్పుడు ఈరోజు ఆ జీతం 40,000. నేను చేస్తున్నప్పుడు 22,000. 6 సంవత్సరాలు అయింది. నేనేమనుకున్నా అంటే నాకంటూ ఒక 10 ఆత్మలు, ఒక 5 ఆత్మలు, ఒక 20 ఆత్మలు ప్రభు సన్నిధికి నడిపించాలన్న ఆలోచనతో నా మీద ఆ ఉద్యోగాలు అభియోగాలు అన్నీ వేయటం వల్ల ఆ జాబ్ని వదులుకొని ప్రభుని వెంబడిస్తూ ప్రభు దర్శనం ద్వారా ఒక సేవకులు బలపరిచి, నీకు 3 చోట్ల నేను మందిరాన్ని ఇస్తున్నానని ఒక సేవకుడు చెప్పినప్పుడు నేను వినలేదు. నేను కూడా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు 2 చోట్ల దేవుడు జించాడు. ఇల్లందు అందనాలపాడు మన్నెగూడెం దగ్గర. అక్కడ సేవకులు లేరు, ఎవరు వచ్చినా వెళ్ళిపోయేది. విగ్రహారాధన, తర్వాత క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. ఆ మధ్యలో పరిచర్య చేస్తూ ఉన్నాను. మరి దేవుని కృపను బట్టి దేవుడు ఎంతగానో మరి ఆయనే పోషిస్తూ ఉన్నాడు. తర్వాత 2016లో నా భార్యకి గర్భసంచి పుండు అయినప్పుడు ఆపరేషన్ అయింది. నేను 21 రోజు ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుంటూ ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశానంటే, ప్రభువా, నా రక్త సంబంధులు, నా బంధువులు, నా తల్లిదండ్రులు అందరూ నీ సన్నిధికి రావాలని 21 రోజులు నేను వెళ్తున్న సంఘ సేవకులకు కూడా నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏం చేశాడంటే, నేను చేసింది ఒకటైతే ప్రభు నా పట్ల చేసిన కార్యం అద్భుతము. నాకేం చేసిందంటే 1,30,000 అప్పుడే ప్రభు తీర్చాడు. ఎట్లా అంటే, నాకు ఏదైతే అమౌంట్ దేవుడు ఇస్తుండో దాంట్లో నుంచి 10వ భాగం సేవకులకు ఇచ్చేది. ఆ విధంగా ఇవ్వటం వల్ల దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలో నడిపించాడు. ఉద్యోగం చేస్తున్నప్పుడు నేను అనేక మంది సేవకుల మీటింగ్లు బట్టి వాళ్ళని ప్రోత్సహించేది. ఈరోజు నాకు 2 బాబులు. పెద్ద బాబు ఇంజనీర్ సెకండ్ ఇయర్ చదువుతుండు, రెండో బాబు అదే పాలిటెక్నికల్ త్రిబులీలో చదువుతుండు, పెద్ద బాబు మేనేజ్మెంట్ సీట్లో, చిన్న బాబు ఫ్రీ సీటు. ఆయన దేవుడే వాళ్ళని పోషించుకుంటూ వస్తుండు. నా భారమ్మతో యెహోవా మీదే నేను పెడుతున్నా. అయితే ఒకరోజు ఏమైందంటే, ఇట్లా మా నాన్నగారు ఇట్లా అన్నప్పుడు, నిజమైన దేవుడు నువ్వైతే నాతో మాట్లాడు ప్రభా, లేకపోతే ఇట్లనే రైల్వే క్వార్టర్స్, ఇప్పుడు ఆ కారు అంతా దాని పక్కనే ట్యాక్. అయితే ప్రభు, నేను ఆ నైట్ 9 గంటల నుంచి ప్రభు జర్నీలో నేను గోజాడుతూ ఉన్నాను. దేవుడు అనేవాడు ఉంటే నాతో మాట్లాడా ప్రభా, లేకపోతే నేను ఈ ట్రైన్ కింద చనిపోతాను అన్నప్పుడు 2 బిందెలు నీళ్ళు పోసినంత నా ఒళ్ళంతా తడిసిపోయి ముద్ద అయిపోయాను అనమాట. ప్రభు 4 గంటలప్పుడు నాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, ఆయన ఆకాశం నుంచి ఆ కలవరి శిలువలో ప్రాణం ప్రభు ఎంతగానో ఆ శిలువను మోస్తూ ఆ రక్తం గారుతూ ఉన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు. మత్తయి సువార్త 5:11లో, నా నిమిత్తము జనులు హింసించి నీ మీద అబద్ధపు మాటలు పలుకునల్లా నువ్వు ధన్యుడివి. నా మాట పెట్టినప్పుడు ఆ మాటను బట్టి నేను ఇప్పటికీ ప్రభు సన్నిధిలో గోజార్చు అనేక ఆత్మల పట్ల భారం కలిగి అనేక మందిని సువార్త ప్రకటిస్తూ ప్రభు సన్నిధిలో కొనసాగుతున్నాను. చిన్న కోరస్ ఒక పల్లవి పాడి ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ప్రభు పేరుతో కోరుచున్నాను.